నాకు చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు బీరకాయ కూర వండుతున్నానంటే తెల్ల తయారు చేస్తున్నాను చూడండి. దాన్ని శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలండి. ముందు ఇలా చెక్కేసుకోవాలండి శుభ్రంగానే, పొర లేకుండానే. ఇలా చెక్కేసుకుంటే సరిపోద్దండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. బీరకాయలో ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలి, ఇలా తీపిదానం వచ్చేద్దే. ఎందుకంటే బీరకాయ కూడా తీగ ఉంటుంది కాబట్టి. కాయ కోసుకుని చిన్న మొక్కలు నోట్లెట్టు చూడాలండి, చేదుగా ఉంటుంది ఒక కాయ. తీగని ఉందండి, కొన్ని కాయలు చేదుగా ఉంటాయి. చేదుగున్న కాయ పారేసుకోవాలండి, తీగున్న కాయ వేసుకోవాలి. చేదులేని కాయ అప్పుడే కూర బాగుంటుంది. బీరకాయ రైలు కూడా వేసుకుని వండుకుంటారండి, మెత్తలు వేసి వండుకుంటారు, రైలు వేసి వండుకుంటారు. నేనైతే మామూలుగా వండేస్తున్నానండి. ముందుగా దాకపోయి మీద పెడుతున్నానండి. తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి, 2 పిచ్చి వేస్తున్నాను సీరుని. మీడియం సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గిద్దని. ఉల్లిపాయ వేగిందండి, టమాటా వేద్దాం. టమాటా మగ్గిద్ది 2 నిమిషాలు మూత వేసి ఉంచుదాం. ఇప్పుడు కట్ చేసిన బీరకాయ ముక్కలు వేద్దామండి. మొత్తం అంతా ఇలా కలుపుకుందాం. మూత వేసుకుని 3 నిమిషాలు ఉంచుదామండి. అరిసెలు పసుపు వేస్తున్నానండి. సూన్నర కారం వేస్తున్నాను. రుచి సరిపడి ఉప్పు వేస్తున్నాను. వేసే శుభ్రంగా కలిపేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వస్తున్నాను. మూత వేసుకుంటే 5 నిమిషాలు ఉంచుదామండి, దగ్గర పడిపోద్ది. అది ఆ తర్వాత జీలకర్ర తెలిపి జీలకర్ర
ఇప్పుడు జీలకర్ర వేద్దామండి. జీలకర్ర వేసుకుని ఇలా కలుపుకుండి 2 నిమిషాలు మూత వేసి ఉంచుతామండి. పడద్దే అయిపోయిందండి, దించేద్దాం. బీరకాయ కూర బాగుంటుందండి. ఈ వీడియో గారు మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, గంట సభలు మాత్రం మర్చిపోతుంది.